హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. మనము వస్తున్న దేవగ్రంథం బైబిల్ నుండి కొన్ని వచనాలు దేవుని వాక్యములో చదువుకొని ప్రభువు నడిపించినట్టుగా కొన్ని మాటలు ధ్యానించి మనము ముందుకు సాగుటకు ప్రయత్నిస్తాం. దేవగ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథము 3వ అధ్యాయము ఆఖరి వచనాన్ని మనము చదువుకుంటాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనము చదువుతాం. దేవుని వాక్యములో ఈ మాట మనకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. 8వ వచనం 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఆఖరి వచనం మనం చదువుతాం. రక్షణ యెహోవాది, ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడి లేఖన భాగము దీవించి ఆయన మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైనటువంటి మా దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన అద్వితీయ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పాదముల వద్ద సాగిలపడుతూ ఉన్నా. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ సాయంకాలం చదవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకాయ మీకెంతో వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ వాక్కు మీరు మాకు అనుగ్రహించి మీరు మాతో మాట్లాడమని, మాట్లాడేవాడు మీరు కాబట్టి నీ మాటలు మా మధ్యలో ఉంచి సహాయపడమని మీ సంఘంలో ప్రార్థిస్తున్నా. చేరొచ్చిన పెద్దలు, చిన్నలు, వృద్ధులు, మధ్య వయస్కులు, స్నేహితులు, సహోదరులు అందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాలం మీరు మాతో ఉండమని కోరుతున్నా. యేసుక్రీస్తు వారి దివ్య నామములో నీ ఆత్మ సహాయమును కోరుతూ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టముగా మనము చూస్తున్న సత్యము, ఒక దైవజనుడు తన అనుభవంలో పలుకుతున్న మాట. ఆయన చాలా బలాఢ్యుడు. లోకములలో అనేకమైన సంగతుల్లో చాలా చాకచక్యము కలిగినటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ ఫెలో, అనగా బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు చూసారా, అలాంటి వాడు ఇతడు. అంటే ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ మ్యాన్, బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే బహుముఖ ప్రజ్ఞాశాలి తన స్వయం అనుభవంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే రక్షణ యెహోవాది అంటున్నాడు. అనగా మానవ లోకములో మానవునికి కావాల్సింది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అదే రక్షణ అనేటువంటి దాన్ని ఈనాడు మానవ లోకములో ఉన్న మనుషులైన మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. మనుషుడు సర్వసాధారణంగా ఎక్కువగా అపేక్షించేది ఈ లోకములో జీవనోపాధి, అనగా జీవించడానికి కావలసిన డబ్బు, లేక ఏదో ఒక చేతి పని, లేక ఏదో ఒక పరిస్థితిని కలిగి ఉండాలని మానవుడు ప్రయత్నిస్తూ ఉంటారు.
మనుషులైన మనకు ఈ అపేక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది, మంచిది. అయితే ఇది లేకపోతే మన మీద ఆధారపడిన భార్య బిడ్డలను పిల్లలను మనం పోషించలేం. అందుకొరకే వీ నీడ్ లైవ్లీహుడ్, జీవనోపాధి మనకు అవసరమైనటువంటిది. దాని కొరకై మన సమయాలు వెచ్చిస్తూ ఉంటాం. దాని కొరకై ఆ జీవనోపాధి దొరికే మార్గంలో మనము ప్రయాణము చేయటానికి ప్రయత్నిస్తాం. అది ఎక్కడ దొరుకుతుందో దాని కొరకై శ్రద్ధతో మనం వెతుకుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు అన్నిటికంటే విశేషమైన దాన్ని మానవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. జీవనోపాధి అనేది ఈ లోకం మట్టుకే ప్రయోజనకరం అవుతుంది. అది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు కలిగి ఉన్న జీవనోపాధి దేనికి పనికిరాదది. అది నీ తదనంతరం నీ విడిచి వెళ్ళిన నీ బిడ్డలకు, నీ భార్యకు, నీ కుమార్తెలకు, నీ కొడుకులకి ఏమైనా పని చేస్తుందేమో కానీ నీకు మాత్రం ఈ లోకాన్ని విడిచిపెట్టాక అది పనికిరాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మానవునికి పనికి వచ్చే దాని గురించే దేవుడు మాట్లాడేవాడు. దేవుడు ఎప్పుడూ మాట్లాడేది ఈ లోకంలో ఉన్న దాని కొరకు మాట్లాడాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉపయుక్తమైనది, ప్రయోజనకరమైన దాని గురించే దేవుడు ఎప్పుడూ సంభాషిస్తూ ఉంటాడు. ఏ మానవుడితోనైనా దేవుడు సంభాషించాడంటే కేవలం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండే భాగ్యము కొరకే సంభాషిస్తాడు. కానీ ఈ లోకంలో ఉన్న సంగతుల కొరకు ఆయన ఎక్కువగా సంభాషించడేమో లేఖనాల ప్రకారం మనం గ్రహిస్తున్న సత్యం అదే. అలాగైతే ఈ లోకంలో మనకు జీవనోపాధి వద్దా? అవసరమే, అది కలిగి ఉండటం మంచిదే. అయితే దానికంటే విలువైనది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండేటువంటి ఆ గొప్ప రక్షణ. పిల్లరా, ఇది ఈ రక్షణ అనేది 3 మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది లోకాన్ని విడిచిపెట్టాక ఒక వ్యక్తికి కల్పించే గొప్ప భాగ్యాన్ని ఇది తెలియజేసే సత్యము. పిల్లరా, అది భూమి మీద ఉన్నంత వరకు అర్థం కాదు, దాన్ని చెప్పిన అర్థం కాదు. ఒక వ్యక్తిని మీరు రక్షించబడ్డారా అని అడిగామనుకోండి, ఆ వ్యక్తి మనం చూచి పగపగా నవ్వుతాడు. మీరు రక్షించబడ్డారా, మీరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారా అని అడిగామనుకోండి, ఆ వ్యక్తి మనల్ని చూచి హేళన చేస్తాడు, హాస్యాస్పదంగా మాట్లాడతాడు. అయితే లేఖనాలు మాట్లాడేది ఏమనగా దాని గురించే మాట్లాడుతుంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథము ఆఖరి వచనం దాకా దేవుడు మాట్లాడే ఒకే ఒక సత్యం అదే పిల్లారా. ఎందుకంటే అది లేకపోతే మానవునికి దేవునితో ఉండే సహవాసము సరైనదిగా ఉండదు. దేవునికి మానవునికి సహవాసాన్ని కల్పించేది ఏది అంటే రక్షణే. రక్షణ ద్వారా దేవునికి మానవునికి మధ్య ఏం ఏర్పడుతుందంటే సహవాస బాంధవ్యము ఏర్పడటానికి అవకాశం ఉన్నది. మరి రక్షణ లేకుండా ఏర్పడదంటే ఏర్పడదేమో. ఎందుకు అనంటే దేవుని వాక్యములో సెలవిచ్చాడు, మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనస్సు కొందు ఒక పాప విషయమై పరలోకములో దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుందని లేఖనాలలో లూకాసు వార్త 15:7 వచనములో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క గొప్ప రక్షణ మానవునికి దేవునికి మధ్య ఏం ఏర్పరుస్తుందంటే, లేక పరలోకానికి ఈ భూమి మీద నివసిస్తున్న మానవునికి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. పిల్లరా, సాల్వేషన్ బ్రింగ్స్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మానవునికి సంబంధాన్ని ఏర్పరిచేది ఏంటంటే రక్షణయే. వితౌట్ సాల్వేషన్ we don't have relationship with God. You don't have relationship with God. దేవునితో మనకు సంబంధం అనేది ఉండదు పిల్లారా. లేఖనాల్లో మనం చూస్తున్న సత్యం అదే. అందుకొరకే ప్రభు అయిన దేవుడు అందరి కొరకే రక్షణ ఇవ్వాలనేది ఆయన కోరిక. అందుకొరకే ఆయన అంటున్నాడు, మనము ప్రయాసపడు ద్వారా దొరికేది కూడా కాదది. అది మనము ఎన్నో మంచి పనులు, దాన ధర్మాలు, లేకపోతే నీతి కార్యాలు, పుణ్య కార్యాలు
పుణ్యక్షేత్రాలు, పుణ్యమైనటువంటి పరిస్థితులు చేయడం ద్వారా కలిగేది కాదు. అనగా ఒక పేదవాడికి భోజనం పెడితే రక్షణ దొరకదు, ఒక పేదవానికి బట్టలు ఇస్తే రక్షణ దొరకదు, ఒక ఏమీ లేని వారికి ఒక ఇల్లు కట్టించి పెడితే రక్షణ దొరకదు, ఏమీ లేని వారికి ఏదైనా ఒక మంచి కార్యాన్ని చేసి ఒక అరెకరం పొలం దానంగా ఇచ్చామనుకోండి రక్షణ దొరకదు. ఇలాంటి వారు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. వారు అన్నదానం చేస్తారు, భూములను దానం చేస్తారు, అంతేకాదు వస్త్రాలను దానం చేస్తారు, అంతేకాదు వారు చాలా విద్యాదానము కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి దానాల ద్వారా మానవుడు రక్షణ పొందలేడు. పిల్లారా, రక్షణ అనేది దేవుడివ్వాలి, అది దేవుడివ్వాలి. అయితే దేవుడి దగ్గర నుండి మనము దాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలి అనేది కూడా మనం ఆలోచించాలి. దేవుడి దగ్గర నుండి దాన్ని పొందాలి అంటే మనము దాన్ని కోరుకోవాలని లేఖనాల్లో 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం మనము చదువుతుంటే అక్కడ రాయబడిన సత్యం ఏమనగా, రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలుగు చేస్తాను. పిల్లరా, అంటే అది ఎవరికి దొరుకుతుందంటే కోరుకునే వారికి దొరుకుతుంది, దాన్ని అపేక్షించే వారికి దొరుకుతుంది. ఈ రోజున మానవ లోకములో జీవిస్తున్న మనం బంగారం కావాలని కోరుకుంటాం, వెండి కావాలని కోరుకుంటాం, డబ్బులు కావాలని కోరుకుంటాం, ఇంకేమైనా వసతులు కావాలని కోరుకుంటాం. అలాంటప్పుడు దేవునితో సంబంధం ఏర్పరచడానికి అవసరమైన రక్షణ మానవుడు కోరుకోవద్దా? తప్పకుండా కోరుకోవాలి. మానవుడికి కావలసినదే. ఎందుకనగా భూమి ఆకాశమును సృష్టించిన దేవునితో, పంచభూతములను సృష్టించిన దేవునితో, మానవునికి కావలసిన సమస్తమును ఈ సృష్టిలో ఏర్పరిచిన దేవునితో ఒక విధమైన సంబంధాన్ని మానవుడు కలిగి ఉండాలి అంటే వానికి కావలసింది రక్షణే. ఈ భూమి మీద మనం ఏమి కలిగి ఉన్నా రక్షణ మనము పొందాలి అంటే దేవునితో సంబంధాన్ని మనం ఏం చేయలేం, కలిగి ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ ఆయన దైవ గ్రంథంలో ఒక చోట ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు గనక రక్షణ పొందకుండా తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అన్నాడు. అంటే అదే మానవునికి కావాల్సింది. అందుకొరకే ఈ ప్రపంచం అంతా మనం సంపాదించుకోవచ్చు, అది లేకుండా ఈ లోకాన్ని మనం విడిచిపెడితే దేవునికి మనకి ఏ విధమైన సంబంధము ఉండదు. పిల్లల ఇటీవల కాలంలో పేపర్లో చదువుతూ ఆ బస్సులో దాదాపు 19 మంది కాలిపోయారు. DNA టెస్టుల ద్వారా వారెవరో గుర్తించారు. అది చదువుతున్నప్పుడు అనిపించింది, వీరు దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటారా? దేవుని సముఖానికి వీరు చేరి ఉంటారా? మేము బెంగళూరుకి వెళ్ళాలని బస్ ఎక్కాం, బెంగళూరు చేరాలని బస్ ఎక్కాం, బెంగళూరు చేరక ముందే సజీవ దహనం అయిపోయాం. వీరు ఆత్మలు ఎక్కడ ఉంటాయి మనం ఆలోచించాలి. పిల్లరా, మానవ లోకంలో ఉన్న మనుషులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి తెలియజేస్తూ ఉంటే మానవులు అనుకుంటున్నారు ఇది మత ప్రచారము అనుకుంటున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ ప్రీచింగ్ ఆఫ్ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ ప్రీచింగ్ ఆఫ్ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ ప్రీచింగ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మానవునికి సంబంధాన్ని కల్పించే మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు. అనగా యేసు క్రీస్తులోనే సమస్తము ఉన్నది. యేసు అనగా రక్షకుడు అనర్థము, యేసు అనగా రక్షకుడు అనర్థము, క్రీస్తు అనగా రక్షించుటకు నిర్ణయించబడిన వాడే ప్రభు యేసు క్రీస్తువా. అందుకే ప్రభు యేసు క్రీస్తువా 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు గాబ్రియేల్ అనే దూత ప్రవచించింది. ఏమని ప్రకటించింది అంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. పరలోకం నుంచి వచ్చిన
దేవదూత మానవ లోకములో జీవిస్తున్న మానవులకు ప్రకటించిన సమాచారం ఏమనగా, మీ కొరకాయ దేవుడు మానవుడయ్యాడు, మీ కొరకాయ దేవుడు మానవుడుగా ఈ లోకములోకి వచ్చాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు అని ఆ దేవదూత ప్రకటించిన సమాచారాన్ని మనము లేఖనాల్లో లూకాసు వార్త 2:9-10 మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రకటించిన సమాచారం ఏమనగా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రపంచములో ఉన్న ప్రతి మానవునికి కావలసిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన నాకు అక్కర్లేదు అనుకున్నవాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడు. దేవునికి అతనికి మధ్య ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండవు క్రీస్తును కాదనుకుంటే. ఎందుకనగా ఆయన గూర్చి దేవదూత ముందే ప్రకటించింది, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకాయ పిల్లరా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చింది మానవులను రక్షించుట కొరకే. మానవులను రక్షించుట కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే రక్షించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము కోరుకోవాలి. ఎవరైతే ఆయన కోరుకుంటున్నారో వారికి ఆయన దొరుకుతారు. ఎవరైతే ఆయన కోరుకుంటున్నారో వారికి ఆయన దొరుకుతారు. అందుకే అంటున్నాడు, రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ ఇస్తాను అంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న ప్రజలారా, ఇది చాలా విశేషమైనటువంటి విషయము. దీని విషయమై మనము ఆలోచించవలసిన వారముగా ఉన్నాం. ఈ రోజున మనం అన్నిటి గురించి ఆలోచిస్తాం, బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ సాల్వేషన్. ఈ యొక్క రక్షణ గురించి మనము ఆలోచన చేయం. ఏదో సమయం గడుస్తుంది, ప్రయాణం గడుస్తుంది, కాలం గడుస్తుంది, సంఘంగతులు అయిపోతున్నాయి అని మనం అనుకుంటామే కానీ దీని గురించి మనం ఆలోచన చేయం. ప్రియులారా, ఆలోచన చేయకపోతే ఏమి జరుగుద్ది? ప్రమాదం ఉన్నది. దేవుని వాక్యములో మనం చూస్తున్న ఎంతో ప్రమాదములని లేఖనాల్లో మనకు సమాచారము కనబడుతున్నది. దేవుని వాక్యములో చూస్తున్న సత్యం అదే. అందుకే ప్రభువారు అన్నారు, కొంతమందితో ప్రభువారు మాట్లాడుతూ అన్నారు. ఎందుకంటే వారు ఈ లోకములో ఉన్నారు, మతములో ఉన్నారు, మతోన్మాదులుగా ఉన్నారు, తమ మతమే గొప్పదనుకుంటూ ఉన్నారు, ఆ మతములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తును నమ్మని వారిగా ఉన్నారు, క్రీస్తు యొద్దకు రాని వారిగా ఉన్నారు. మత సంబంధమైన భక్తి, మత సంబంధమైన కార్యకలాపాల్లో వారు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. బట్ దే డోంట్ బిలీవ్ లార్డ్ జీసస్. వారు క్రీస్తును మాత్రం ఏం చేయలేదు, నమ్మలేదు. వారు క్రీస్తును నమ్మలేదు. అలాంటి వారితో ప్రభువారు అన్నారు, ఏమన్నారంటే, మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నారు, మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపములో నుండి మీరు చనిపోతురు కనుక నేనుండే స్థలానికి, నేను వెళ్లే స్థలానికి మీరు రాలేరని యోహాను సువార్త 8:21 ఆయన సెలవిచ్చారు. పిల్లరా, ఎవరితో మాట్లాడేది? యూదులతో, అబ్రహాము సంతానముతో. పిల్లలు, మేము అబ్రహాము సంతానం, మేము యూదులం అనుకుని యూదా మతములో ఉన్న మతోన్మాదులతో ఆయన అన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు, నేను వెళ్లే స్థలానికి మీరు రాలేరు అని వారితో ఆయన ఖండితంగా మాట్లాడవలసి వచ్చింది. ఎందుకలా మాట్లాడవలసి వచ్చింది? ఆయన వారితో ఎన్నో సంగతులు చెప్పాడు, అయినా వారు క్రీస్తుని ఏం చేయలేదు, నమ్మలేదు. పిల్లరా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనం ఎందుకు నమ్మాలి అంటే రక్షణ కొరకు నమ్మాలి. రక్షణ అంటే ఏంటి అనేది దేవుని వాక్యములో 1వ అధ్యాయం మత్తయి సువార్త 21వ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఆయన తానే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే ప్రజలను పాపము నుండి రక్షించేవాడు, అంతేగాని క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు కాదు. క్రైస్తవ మతాన్ని సమాజంలో స్థాపించి
మిగిలిన మతాలన్నింటినీ క్రైస్తవ మతంలో కలుపుకోవడానికి వచ్చిన వాడు కాదు. మానవుని పాపము నుండి విడిపించడానికి వచ్చిన వాడు, మానవ హృదయమును పాపము నుండి కడగడానికి వచ్చిన వాడు, మానవ ఆత్మను పాపము నుండి విడుదల చేయటకు వచ్చిన వాడే తప్ప ఈ లోకములో మానవులు కల్పించిన మతాల్లో ఉన్న వ్యక్తులను క్రైస్తవ మతంలోని కలిపి ఒక మతస్థాపకుడిగా ఉండాలని ఆయన రాలా. అసలు బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చాడని ఒక చోట కూడా రాయబడలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది ఒక్కటే, దేని కొరకు అంటే ప్రజలను పాపము నుండి రక్షించడానికి, వారి ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. పిల్లారా, మానవులైన మనము పాపులమే. మనం ఎంత విద్యావంతులమైనా పాపులమే, ఎంత గొప్ప చదువులమైనా పాపులమే, ఎంత గొప్ప ధనికులమైనా పాపులమే. మానవ జీవితమే పాపం. అందుకే ఈ గ్రంథకర్త 3వ అధ్యాయం రాసిన వ్యక్తి 51వ కీర్తన అన్నాడు. ఏమన్నా అంటే, అయ్యో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమునా. మనము పాపములు చేయడం బట్టి పాపులము కాదు, మన స్వభావమే ఏంటండి పాపము. మానవ స్వభావమే పాపముతో కూడినది. అది ఎక్కడ చూసిన, అందుకే అరికాలు మొదలుకున్న నడినెత్తి వరకు కూడా మానవ ఆలోచనల్లో పాపం ఉంటుంది, తలంపుల్లో పాపం ఉంటుంది, ఊహలో పాపం ఉంటుంది, హృదయంలో పాపం ఉంటుంది, ప్రవర్తనలో పాపం ఉంటుంది, అతని యొక్క నడవడికలో ఏముంటుందండి పాపం ఉంటుంది. అందుకే దీనికి కారణం ఏంటంటే మానవుడు పుట్టుకతో ఏమైనాడు పాపి. అందుకే లేఖనము చెప్పుచున్నది, మానవ జీవితం జన్మ కర్మ పాపములతో నింపబడింది. అందుకే రక్షించబడిన ఒక భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే, అయ్యో ఎంతి మరణములకు లోనైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును. ఎందుకనగా నేను చేయాలనుకున్నా మంచి చేయలేకపోతున్నాను, చేయకూడదనుకునే కీడే చేస్తున్నాను. దీనికి కారణం నా యందు నివసించు పాపమే, నా యందు నివసించు పాపమే. అనగా మానవ స్వభావం ఎలాంటిదండి పాపములు. దీని నుండి బాగు చేయగలిగిన వాడు ఎవరు? గుండె జబ్బు వస్తే బాగు చేయగలిగిన డాక్టర్ ఉన్నాడు, ఊపిరితిత్తుల జబ్బు వస్తే బాగు చేయగలిగిన వైద్యుడు ఉన్నాడు. ఊపిరితిత్తుల వైద్యుడు, గుండె జబ్బు వైద్యుడు, అలాగే కీళ్లవాతం వైద్యుడు, ఎముకల వైద్యుడు, కళ్ళు వైద్యుడు, దంతాల వైద్యుడు కూడా ఉన్నారు. కానీ పాపానికి వైద్యుడు ఉన్నారా? ఈ లోకంలో లేరు. పాపము నుండి విడుదల చేసేవారు ఉన్నారా? లేరు. అందుకే అనేక మంది యవనస్తులు ఈనాడు ఈ పాపములో మునిగిపోయి త్రాగబోతులుగా, జోదగాళ్ళగా, దొంగలుగా, వ్యభిచారులుగా, నీచులుగా, పలు రకమైనటువంటి అక్రమ కార్యాలను వారు మునిగిపోయి ఉన్నారు. అప్పుడప్పుడు ఈ వీధిలో వెళుతూ ఉంటారు. యవనస్తులతో అడిగా పిలిచి, ఎక్కడికి ఆయన వెళ్ళేది? లోపలికి వెళ్తున్నాం అంటారా? దేని కొరకు అంటే, అయ్యా తాగటానికి వెళ్తున్నాను అన్నాడు పూర్వాడు. తాగటానిక? ఎంత నీ వయసు అన్న? పెళ్లి అయిందా అని అడిగా. పెళ్లి కాలేదండి. తాగటానికి వెళ్తా. దేనికి? తాగుడు నీకు. పిల్లారా, మానవునిలో ఉన్న పాపమే మానవుని త్రాగుబోతుగా, జోదగాడిగా, దొంగగా, వ్యభిచారిగా, మోసగాడిగా, నీచుడిగా, అసహ్యుడిగా, గంజాయి తాగుతూ జీవితాలు పాడు చేసుకునేవారిగా ఈనాడు మానవ లోకంలో మనుషులను మనం చూస్తున్నాం. అతి చిన్న వయసు, చాలా చిన్న పిల్లల వాడు అయినా వీటికి బానిసలైపోయా. కారణం ఏంటి అంటే మానవ పాపము. మానవుని ఏదో ఒక దురలవాటులో, ఏదో ఒక దుష్ట సాంగత్యములో, ఏదో ఒక దుష్ట స్నేహములో, ఏదో ఒక దుష్ట అలవాటులో మానవ పాపం మానవుడిని ఏం చేస్తుందంటే ముంచివేస్తుంది. మానవుడిని ముంచివేస్తుంది. అతడు బయటికి రావాలనుకుంటాడు, కానీ 11 అయ్యేటప్పటికే వాడి పాపం వాడితో చెప్తుంది, నీవు ఇంకా తాగలేదేంటని. ఉదయం 8 అయ్యేటప్పటికి నువ్వు ఇంకా తీసుకోలేదేంటని. సాయంకాలం అయ్యేటప్పటికి నువ్వు ఇంకా తీసుకోలేదేంటని. పిల్లరా, దీనికి కారణం మానవునిలో ఉన్న పాపమే. కానీ ఆ వ్యక్తికి మారాలని ఉన్నదా? ఉంటుంది.
కానీ మారలేడు. అందుకే అన్నాడు, నేను చెయ్యాలనుకున్న మంచి చేయకూడదనే కీడే నేను చేస్తున్నా. దీనికి కారణం నా యందు నివసించు పాపమే. ఇలా ఎలాగున మానవ లోకములో ఉన్న మనుషులు నానా రకములుగా మానసికంగా, శారీరకంగా, ప్రవర్తనలో, ఆలోచనలు, తలంపులు, నడవడికలు అన్ని విధాలుగా వారి జీవితాలు మలినపరచబడుతున్నాయి, పాడైపోతూ ఉన్నాయి, చెడిపోతూ ఉన్నాయి. ఇలాంటి వారిని బాగు చేయడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సమాజాన్ని బాగు చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. త్రాగుబోతును త్రాగకుండా మాన్పించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జోదగాన్ని జోదవాడకుండా మాన్పించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తిరుగుబోతును తిరగకుండా చేసేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గంజాయి తాగేవాడిని గంజాయి తాగకుండా మాన్పించి ప్రభువులో తీసుకొచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పిల్లరా, ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఇప్పుడు కూడా వాక్యాలు బోధిస్తున్నాడు. అతని సాక్ష్యం మీరు చాలా మంది యూట్యూబ్ లో వినే ఉంటారు. అతడు గంజాయి తాగేటువంటి ఒక యవనస్తుడు. యవన కాలంలో గంజాయి తాగుతుండేవాడు. పెత్తిపిన్ అనే ఇంజెక్షన్ చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకు అంటే మత్తు రావాలని. అలాంటి వ్యక్తి పిల్లరా యేసుక్రీస్తు ద్వారా మారిపోయి యేసుక్రీస్తు రాయబారిగా తయారైపోయి ఈనాడు యేసుక్రీస్తుని గురించి ప్రవచించే అంతస్తుకు వచ్చారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాజాన్ని మార్చేవాడు. సమాజంలో వ్యసనాలతో ఉండేవాడిని బాగు చేసేవాడు. చెడిపోయిన వాడిని చక్క చేసేవాడు. పాడైపోతున్న వాడిని సన్మార్గంలో తెచ్చేవాడు. అంతేగాని మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానే కాదు. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, ఆయన ఈ లోకంలోకి వచ్చింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు కనుక ఆయనకు యేసు అని పేరు. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున ఏమైపోతున్నాడని మారిపోతున్నాడు. కాబట్టి పిల్లరా, ఎవరైతే ఆయన కోరుకుంటారో వారికి ఆయన దొరుకుతారు. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేస్తాను, వారిని బాగు చేస్తాను, వారిని స్వస్థపరుస్తాను, వారి అలవాట్లు మారుస్తాను. వాడు నన్ను కోరుకోవాలి. నన్ను కోరుకుంటే అతని జీవితము రూపాంతరము చెందుతుంది. పిల్లరా, దేవుని వాక్యములో అనేక మంది ఆయన్ని కోరుకున్నారు. ఆ కుటుంబాలు మారిపోయినాయి, ఆ వ్యక్తులు మారిపోయారు, వారి వ్యక్తిగత జీవితాలు రూపాంతరం చెందాయి. లేఖనాల్లో మనం చూస్తున్న సత్యాలు అదే. లేఖనాల్లో మనం చూస్తుంటే బేతని అనే గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో పెద్ద ఆమె పేరు మార్తమ్మ, రెండో ఆమె పేరు మరియమ్మ, మూడో వ్యక్తి పేరు లాజర్. పిల్లరా, ఆ కుటుంబము ఆ బేతనీలో నివసిస్తూ ఉంటే ఆయన బేతనీలోకి అడుగు పెడితే ఆ గ్రామంలో ఎవరు ఆయన్ని చేర్చుకోకపోతే ఆ గ్రామంలో ఈ కుటుంబము ఆయన ఏం చేసింది? ఆహ్వానించింది. అందుకే లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం మనం చదువుతుంటే రాయబడింది, అంతటి వారు ప్రయాణమైపోవచ్చు బేతనీ అనే గ్రామంలో ప్రవేశించారు. మార్తాను ఒక స్త్రీ. పిల్లరా, ఎవరు ఆయన చేర్చుకుంటారో ఆ ఇంటి వారు బాగుపడిపోతారు. మార్త బాగుపడింది, మరియమ్మ బాగుపడింది, లాజరు కూడా ఏమైపోయాడు? బాగుపడిపోయాడు. ఆయన కనుక మనం చేర్చుకోలేదనుకో మనం బాగుపడటం అనేది అసాధ్యము. ఎందుకంటే కూసు దేశస్థుడు తన రంగును మార్చుకోగలరా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలరా? అలాగైతే మీరు కూడా మీ మార్గాలు ఏం చేయగలరు? మార్చుకోగలరు. కాబట్టి మార్తమ్మ, మరియమ్మ, లాజరు తమ జీవితాలు తాము మార్చుకోలేరని వారికి అర్థమైపోయింది. అందుకే వారు ఎవరిని ఆహ్వానించారు? యేసు ప్రభు వారిని వారి గృహంలోనికి ఆహ్వానించారు. మార్తాను ఒక స్త్రీ, ఆయనను తన ఇంట మా ఇంట్లో రండి. ఎవరు మిమ్మల్ని పిలవలేదా? లేదండి,
ఎవరు మిమ్మల్ని పిలవలేదు. ఎవరు మిమ్మల్ని ఆహ్వానించలేదు. ఈ బేతనీలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎవరు నన్ను పిలవలా, మీరు పిలిచి. కాబట్టి పిల్లారా, ఎవరు ఆయన్ని కోరుకుంటారో వారికి ఆయన ఏమిస్తారని రక్షణ ఇస్తారు. బేతనీ అనే గ్రామంలో ఆ మార్త, మరియా, లాజరు వారు కోరుకున్నారు. మా ఇంటిలోకి రమ్మని ఆహ్వానించారు. ఆ కుటుంబం యావత్తు ఏమైపోయింది? మార్పు చెందింది, రూపాంతరము పొందింది, రక్షణ అనుభవంలోకి వచ్చింది, దేవునితో సహవాస బాంధవ్యం ఏర్పడింది, దేవునితో కలిసి నడిచే ఆ దివ్యమైన అనుభవంలోనికి ఆ కుటుంబము రాగలిగింది. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇలారా, మన జీవితాల్లో ఇది మనం ఆలోచించాలి. మనము ఆయనను మరి ఆ యొక్క పరిసైడైన సీమోను లాగా ఆహ్వానించకూడదు. పరిసైడైన సీమోను కూడా ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించాడు, కానీ రక్షణ కొరకు ఆహ్వానించగా ఆయనకి భోజనం పెడతాక ఆహ్వానించాడు. ఆయనకి ఏం పెట్టాలని? భోజనం పెట్టాక ఆహ్వానించాడు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్నామా వాళ్ళారా, ఆయనకి మనం ఏం పెట్టగలా, ఆయన పెట్టేది కనుక మనం స్వీకరించగలిగితే మన కుటుంబాలు, మన బిడ్డలు, మన జీవితాలు బాగుపడిపోతాయి. మనం ఆయనకి ఏం పెట్టక్కర్లా, ఆయన పెట్టేది కనుక మనం స్వీకరించగలిగితే మన జీవితాల్లో ఆ గొప్ప దివ్యమైన అనుభవాన్ని మనం ఏం చేయగలం? అనుభవించగలం. కాబట్టి ఆ యొక్క పరిసైడైన సీమోను అదే గ్రామంలో ఆయనను భోజనానికి పిలిచాడు. కానీ మార్తా, మరియా, లాజరు మాత్రం వారిని, ఆయనను కేవలము తమ ఇంటిలోనికి ఏం చేశారండి? ఆహ్వానించారు. పరిసైడైన సీమోను పొందనటువంటిది మరియా, మార్తా, లాజరు ఏం చేశారు? పొందారు. ప్రియా స్నేహితులారా, కాబట్టి పరిసైడైన సీమోను ఒక మత సంబంధమైన వ్యక్తి, మత సంబంధమైన భక్తితో ఆయన ఆహ్వానించాడు, అందువల్ల రక్షణ పొందలేకపోయాడు. అయితే మార్తా, మరియా, లాజరు ఆయన ఆహ్వానించారు. వారి కుటుంబం యావత్తూ కూడా ఏమైపోయింది? రక్షించబడి. కాబట్టి రక్షణ ఎవరి చేతిలో ఉందండి? దేవుడి చేతిలో ఉంది. అంటే ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు, ఆయనను మనము ఆహ్వానించినట్లయితే మనకది దొరుకుతుంది. ఇలాగున గ్రామాల్లో, పట్టణాల్లో ఆయన అనేక మందిని రక్షించాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇది లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇతడు ఐరోపా ఖండములో ఉండేటువంటి వ్యక్తి. ఈ ఐరోపా ఖండములో ఉంటున్న ఈ వ్యక్తి రక్షణ పొందాలని దేవుడు పేతురును పనిగట్టుకున్నాడు, ఇటలీ పటాలానికి పంపించాడు. అక్కడ రాయబడి మాత్రమే కదా, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన చూసారా? ఎవరైతేనో శతాధిపతి అంటే, శతాధిపతి అంటే మార్తమ్మ, మరియమ్మ, లాజర్ లాగా చదువు సంధ్య లేని వ్యక్తులు కాదు. They are illiterates, maybe uneducated, but this man is a different personality. ఈ వ్యక్తి శతాధిపతి అంటే హైలీ ఎడ్యుకేటెడ్, దాదాపు 100 మంది పైన అధికారి. శత అంటే 100 మంది పైన ఏం కలిగి ఉన్నాడు? అధికారం కలిగి ఉన్నాడు. ఈ కొర్నేలికి భక్తి ఉంది, దైవభక్తి ఉంది, ప్రార్థనలు చేస్తాడు, దైవభక్తి కలిగిన వాడు. అంతేకాదు తన ఇంటి వారందరితో కూడా దాన ధర్మాలు చేసేవాడు. భయభక్తులు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇతనికి రక్షణ లేదు. పిల్లారా, మానవ కల్పించిన భక్తి మనం ఎంత చేసినా రక్షణ లేకపోతే దేవునితో ఏముండదు? సంబంధం ఉండదు. మానవులు నేర్పించిన భక్తి మనం ఎంతైనా చేయొచ్చు. కొర్నేలి అనేటువంటి వ్యక్తి మానవులు నేర్పించిన భక్తిని చేశాడు, కానీ రక్షణ లేదు. ఇతడు రక్షించబడాలనే ఉద్దేశంతో
ఆ ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఉన్న శతాధిపతి యొద్దకి ఎవరిని పంపించాడు? ఓ పేతురుని పంపించాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, పేతురు వచ్చి వారికి వాక్యాన్ని బోధించారు. వెంటనే ఆ యొక్క శతాధిపతి అయిన కొర్నేలి అన్నాడు, అయ్యా మీరేం చెప్తారో వినటానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. మేమందరం ఇక్కడ కూర్చున్నది ఏంటంటే మీరేం చెప్తారో విందామనే వచ్చాం. అప్పుడు పేతురు ప్రభువుని కూర్చిన రక్షణ వర్తమానం అతనికి చెప్పాడు. ఆ ఇంటి వారందరూ కూడా ఏం చేయబడ్డారండి? రక్షించబడ్డారు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్నా పిల్లల మానవులు నేర్పించిన భక్తి, మన తల్లిదండ్రులు మనకు భక్తి నేర్పుతారు. మన తల్లిదండ్రులు మనకి గుడికి వెళ్ళటం నేర్పుతారు, గుడిలో కూర్చోవడం నేర్పుతారు, కానుక పెట్టులో డబ్బులు వేయటం నేర్పుతారు. మరి పాస్టర్ గారు కనపడటంతో చెవులో వెంటనే ఏదో ఒకటి పెట్టాలని కూడా నేర్పిస్తారు. ఈ భక్తి ఉన్నంత మాత్రాన మనము రక్షించబడినట్లు కాదు కదా. రక్షణ ఎవరిది? దేవుడి వాడి. దానికి మనం ఏం చేయాలి? అపేక్షించాలి. కొన్నివి అది అపేక్షించాలి. మానవులు నేర్పిన భక్తి కలిగిన వాడే. ఎందుకంటే నాకు కూడా చిన్ననాటి నుండి మా అమ్మ చాలా భక్తి నేర్పింది. గుడికి వెళ్ళటం నేర్పింది, గుడిలో కూర్చోవటం నేర్పింది, కాను పెట్టులో డబ్బులు వేయటం నేర్పింది. అంతేకాదు ఆ చర్చిలో కానుక నా చేత పట్టించేవారు. ఆ చర్చిలో కానుక నేనే పట్టేవాడిని. మానవులు నేర్పిన భక్తి మానవునికి రక్షణ ఇవ్వదు. రక్షణ యెహోవాది, ఆయన ఇవ్వాలి. అది ఎవరికి దొరుకుతుంది? రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ ఇస్తాను. కొన్ని కోరుకున్నాడు, అది ఆయనకి దొరికింది. చేరువచ్చిన బిడ్డలారా గ్రహిద్దాం. కాబట్టి ఆయన పరిశుద్ధ పాదములకు చేరి ఆయన అడిగే ప్రతి వ్యక్తికి ఆయన ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయన ఈ లోకములోకి వచ్చిందే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం కలవారే ఉండవాలని నిశ్చయించుచున్నారని తిమోతికి రాసిన పత్రిక 2:4-5 వచనాల్లో చదువుతున్నాం. అనగా మానవ లోకములో జీవిస్తున్న అన్ని మతాల వారు, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని తెగలు, అన్ని భాషలు మాట్లాడేవారు ఎవరైనా సరే వారందరూ కూడా ఏం కావాలండి? రక్షించబడాలి. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? తిమోతికి అపోస్తలుడైన పౌలుతో రాస్తూ దేవుని కోరిక తెలియజేస్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి యొక్క కోరిక ఏ వ్యక్తి రక్షణ లేకుండా ఉండకూడదని. మనమెంత చదవరమైనా అది మనకు అవసరం. పిల్లరా, శామ్యుయల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. నేను ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ లో 1982వ సంవత్సరంలో చదువుకుంటూ ఉన్నా. అంటే దాదాపు ఇప్పటికీ దాదాపు చాలా సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా. నేను ఎంఎస్సి చదువుతున్నా. ఆ చదువుతున్న కాలంలో మేము బహిరంగ సువార్త కొరకాయ లాసన్స్ బే కాలనీకి వెళ్ళాం. సీషోర్ ప్రాంతంలో ఇలాగే మైక్ పెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం. అప్పుడు నేను చిన్న కుర్రోడిని. ఐఎమ్ జస్ట్ 20 years old ఆర్ 21 years old. నేను అశోక్ వర్ధన హాస్టల్ రూమ్ నెంబర్ 104లో ఉండేవాడిని. అక్కడే ఆ పక్క హాస్టల్లోనే శామ్యుయల్ అనేటువంటి ఒక సౌత్ ఆఫ్రికన్ ఉండేవాడు. గడ్డం పెంచుకొని ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. నేను డైలీ అతను చూస్తూ ఉండేవాడిని. మేము సువార్త ప్రకటిస్తుంటే లాసన్స్ బే కాలనీలో శిష్యుల దగ్గర బ్రాండీ బాటిల్ పెట్టుకొని తాగుతుంటే ఈ మైక్ యంత్రం ద్వారా దేవుని సువార్త వెళ్ళింది అతని దగ్గరికి. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలియదు పిల్లారా. ఆ రాత్రి ప్రభు అతనితో ఏం మాట్లాడాలో మాకు తెలియదు. కానీ ఉదయమే 8 గంటలకు నా రూమ్ డోర్ తలుపు తీశాడు. అతనికి తెలుసు నేను గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను. తలుపు తట్టాడు, తీసా. అడిగాను ఏం కావాలంటే ఏమీ లేదు. గత రాత్రి నేను ఒక చోట తాగుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు. నాకు రక్షణ కావాలి, నేను ప్రభు దగ్గరికి రావాలి. అతని పేరు శామ్యుయల్. పుట్టుకతోటే క్రైస్తవుడు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీ చదువుతున్నాడు, రక్షణ కావాలి. అప్పుడు ఎలాగొచ్చావు నువ్వు అని అడిగాను. అతను తెలుగు రాదు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎలాగొచ్చావు నువ్వు అని అడిగా. బండి మీద వచ్చాను అన్నాడు. ఓ పని చేద్దాం, నీవు బండి నడుపు, నేను అనగా కూర్చుంటా, మన ఇద్దరం కలిసి ఒక చోటుకి వెళ్దాం అని అక్కడ మరి అన్న అని ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళా. అన్న, ఇతనికి దేవుని వాక్యాన్ని చెప్పండి, ఇతను ఇలా చెప్పాడు నాతో అని అతనితో చెప్పా. ప్రకటించిన వెంటనే ప్రభు దగ్గరికి వచ్చాడు. పిల్లలు మారు మనసు పొందాడు, వెంటనే బాప్తిసం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు. వెంటనే మాతో పాటు విజయనగరం గంటమ్మారి వీధిలో సువార్త ప్రకటించడానికి మా కూడా వచ్చాడు. ప్రియా స్నేహితులారా, రక్షణ ఎవరు కోరుకుంటే వారికి అది దొరుకుతుంది. దేవునికి హృదయం ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు ఒక త్రాగుబోతు అయినా ఆ చోట్లో తాగుతున్నటువంటి వ్యక్తితో సువార్త ద్వారా దేవుడు ఏం చేశాడు, మాట్లాడాడు. వెంటనే అతను వచ్చి అడిగాడు, నేను చిన్నకురోని బోధించలేను, అందుకే మీ ఇద్దరం కలిసి ఓ చోట తీసుకెళ్తాడు అని చెప్పి మరియన్న గారి దగ్గర తీసుకెళ్ళా. ఆయన దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధించాను. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, మనం ఏ రకమైన పరిస్థితులు కలిగిన వారమైనా, ఒకవేళ మన పేరు శామ్యుల్ దానియేల్ అయినా రక్షణ అవసరమే. అదే అతడు కోరుకున్నాడు, అది అతనికి దొరికింది. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న వాళ్ళారా, ఈ రోజున కోరుకోని వారికి కూడా అది ఇస్తున్నాడు దేవుడు. వారు ఆయన అడగట్లా, ఆయన దగ్గరికి రావట్లా, మతోన్మాదులుగా యేసుక్రీస్తు నమ్మిన వారిని హింసిస్తున్నారు, బెదిరిస్తున్నారు, హత్య చేస్తున్నారు. యేసుక్రీస్తు వ్యతిరేకముగా ఎన్నో కార్యకలాపాలు చేసేవారు ఈనాడు ఉన్నారు, ఆనాడు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తే సౌలు. అలాంటి వ్యక్తితో ప్రభు అన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని అన్నాడు. వెంటనే ప్రభువా నీవెవరు అన్నాడు. అంటే అప్పుడు ప్రభు అన్నాడు, నీవు హింసించుచున్నా, నీవు రక్షకుని హింసిస్తున్నా, రక్షకుని కోరుకోవడానికి బదులు రక్షకుని నువ్వేం చేస్తున్నావు, హింసిస్తున్నావు, రక్షకుని తృణీకరిస్తున్నావు, రక్షకునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, రక్షకుడైన నాకు వ్యతిరేకంగా అనేకమైన మత కార్యకలాపాలు చేస్తున్నావు. పిల్లల తన జీవితం మారిపోయింది. ఆ తర్వాత అతను మాట్లాడుతూ ఫిలిప్పీ 3:9 అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:9 ఏమన్నాడంటే, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. ఎంత అద్భుతం! అతను మాట్లాడుతూ అన్నాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. పిల్లరా, ఈ ప్రపంచంలో మనం అన్నీ సంపాదించుకునే క్రీస్తును సంపాదించుకోకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితము అంతకంటే దుర్బలము మరుగుతుండదు. కాబట్టి మానవునికి అవసరమైనది ఒకటి. అందుకే మార్తా మార్తా నీవు అనేకమైన విషయముల కొరకు తొందరపడుచున్నావు. అవసరమైనది ఒకటే. వన్ థింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఒకటే అవసరమైనది, అదే ఏంటి? రక్షణ. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, యేసుక్రీస్తు లోకములోకి వచ్చింది, సిలువకెక్కింది, సిలువలో శిక్ష అనుభవించింది. మానవ పాపానికి మానవునికి బదులుగా సిలువలో చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బళ్ళెపోటు, శిరసపై మనగిరి దారులై, వీపు కూడా దెబ్బల చేతున్నబడి సిలువలో శిక్ష అనుభవించింది. ఎందుకు అంటే సర్వలోకములో ఉన్న మానవులు రక్షణలోనికి రావాలి. అందుకొరకే ఆయన సిలువలో శిక్ష అనుభవించి రక్తము చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఈనాటికి కూడా ఆయన అది ఎవరికి కావాలంటే వారికే ఇస్తున్నాడు. ఒకవేళ తృణీకరించే వారికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని ఇస్తూనే ఉన్నారు. సాయంకాలం ఈ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి సహోదరులారా, పెద్దలారా, అయ్యలారా, మన జీవితాలు ఈ భూమి మీద తాత్కాలికమైనవి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. దేవునితో ఈ భూమి మీద ఉండగానే
ఆ రక్షణ అనేటువంటి కార్యము ద్వారా మన జీవితాలు బాగుపడితే దేవునికి మనకు సంబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత మనము చెప్తాం, ఏమని చెప్తా అంటే నా రక్షకుడి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నా, నా రక్షకుడి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నానని మనము చెప్పగలం. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారు, రక్షించబడిన వారు, పాప క్షమాపణ పొందిన వారు ఎక్కడుంటారో బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. ఏమి రాయబడింది? అటు తరువాత నేను చూడగా ఇదిగో ఎవడును లెక్కింపలేని గొప్ప సమూహము, వారు తెల్లని వస్త్రములు ధరించిన వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకుని సింహాసనాసుడైన దేవుని ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి మా రక్షణకాయ స్తోత్రమని ఎలుగెత్తి చెప్తున్నారు. అంటే రక్షించబడిన వాడు ఎక్కడుంటాడంటే ప్రభువుతో సంబంధం కలిగిన వాడు కాబట్టి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తాడు. ఈ లోకాన్ని నుంచి పెట్టాడు. అతనికి తెల్లని వస్త్రాలు ఇస్తారు, ఖర్జూరపు మట్టలు ఇస్తారు. ఏదో మరి ఈస్టర్ సండే రోజున, గుడ్ ఫ్రైడే రోజున ఈత మట్టలు పట్టుకొని తిరగడం కాదు, ఆ మట్టలు కాదు. పరలోకములో ఇస్తారట ఖర్జూరపు మట్టలు, పరలోకములు ఇస్తారట తెల్లని వస్త్రాలు. ఈ లోకములో కాదు. వారు ఎక్కడున్నారు? సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఈ భాగ్యము మనం అనుభవించాలంటే మానవునికి కావలసింది రక్షణ. అయితే ఇది మనకు దొరకాలంటే మనం ప్రభువారిని కోరుకోవాలి. మార్తమ్మ తన ఇంటి చేర్చుకున్నట్టు కొన్నిని తన ఇంట చేర్చుకునే శ్రద్ధగా రక్షించబడుటకు దేవుడిచ్చే వర్తమానం విన్నట్లు ఆ ప్రభుకి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. తద్వారా ఆ భాగ్యాన్ని మనం ఏం చేయగలం? పొందగలం. ఇది మరి ఎవరి ద్వారా కూడా మనకేం చేయదని కాదు. ఇది ప్రపంచంలో ఎవరి ద్వారా జరగదు. ఎక్కడ కొండలెక్కినా, గుట్టలెక్కినా, లోయల్లో దిగినా, పిల్లల కొండలెక్కినా, గుట్టలెక్కినా, లోయల్లో దిగినా ఇది మనం పొందలేం. ఒక్క చోటే పొందగలం, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. దాని గురించి మాట్లాడుతూ పేతురు అన్నాడు, మరి అపోస్తలుల గారు 4:12 పేతురు మాట్లాడుతూ మరి ఎవని వలన రక్షణ కలుగదు, యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందాలి. ఆకాశం కింద మనుషులే విడినా ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి. దానికి జాతరలో గందరగోళాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటిని గురించి పట్టించుకునేది పరలోకము లేదు. ఆ జాతరలో పట్టించుకోలేదు, ఆ గందరగోళాలను కూడా పట్టించుకోదు. రక్షణ దొరికే స్థలం ఒక్కటే, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే VBS లో చిన్నపిల్లల కార్యక్రమంలో పాటలు పాడుతున్నారు. రక్షణ దొరికేడు జయ స్థలము దేవుని కృపయందే, క్రియలకు కాదు క్రీస్తుని ద్వారా పొందుము ప్రభు పొందుము ఈ రక్షణ. కాబట్టి రక్షణ దొరికేది నిత్య స్థలము దేవుని కృపయందే, క్రియలతో కాదు క్రీస్తుని అందే పొందుము ఈ రక్షణ. కాబట్టి పిల్లరా, అందుకే దేవుని వాక్యములో, ప్రభువైన వాక్యములో 3వ అధ్యాయం 8వ వచనంలో చదివాం, రక్షణ ఆయన చేతిలో ఉంది. ఆయన అడిగితే ఆయన ఇచ్చేస్తాడు. ఇది పొందడానికి 2 పనులు. ఆయన్ని కోరుకోవాలి, రెండవది ఆయన విశ్వాసం ఉంచాలి. అప్పుడు అది నీకు దొరుకుతుంది. అలాగున విగ్రహారాధికులైన ఎఫెసీయులకు దొరికింది. అందుకనే 2వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ఆయన్ని కోరుకున్నారు. ఆ ఆత్మీయ మహాదేవుని పక్కకి గెంటేశారు. క్రీస్తే ఈ ప్రపంచానికి రక్షకుడు నమ్మారు. పిల్లగా అలాగున వారు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ఎలాగా? ఆయన కోరుకుని ఆయన విశ్వాసం ద్వారా వారు ఏం చేయబడ్డారట? రక్షించారు. కాబట్టి ఆయన కోరుకోవాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, అప్పుడు రక్షించబడతారు. ప్రియమైన దేవుడు వాక్యం వింటున్నారు. ఈనాడు ఎంతో మంది
విగ్రహారాధకులు ప్రభువును నమ్ముకొని విగ్రహాలను పక్కన నెట్టేసి దీపారాధన పక్కకి నెట్టేసి క్రీస్తును ధరించుకుని వారి జీవితంలో ప్రభువును వెంబడించేవారు ఎంతో మంది ఉన్నారు పిల్లలు. అందుకే అలాంటి వారి గురించి ఆయనకు దీవెన ఇచ్చాడు. ఇక్కడ అదే ఆఖరి వచ్చిన 8వ వచనంలో రాయబడింది. ఏమి రాయబడిందంటే ఆ రక్షణ పొందిన వారికి ఆ ప్రజల మీదకి ఏమొస్తుందని యెహోవా ఆశీర్వాదం వస్తుంది. దేవుని ఆశీర్వాదం రక్షించబడిన వారికి మీదకి వస్తుంది. పిల్లరా, రక్షణలోనే ఏముందండి? ఆశీర్వాదం. రక్షణలోనే దేవునితో సంబంధం ఉంది. రక్షణలోనే ఆశీర్వాదం కూడా ఉంది. దైవ ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే ఖచ్చితంగా ఆ ప్రభుని కోరుకోవాలి, ఆ ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆ దేవుడు తప్పకుండా దాన్ని మనకి ఏం చేస్తాడు? ఇస్తాడు. ఈ రోజున అనేక మంది అనుభవిస్తున్నారు. వాక్యం వింటున్న ప్రజలారా, ఇంకా దాన్ని అనుభవించకపోతే ప్రభుని కోరుకో, ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభు వైపు చూడండి. దేవుడు దాన్ని మనకి ఇవ్వగలిగిన వాడు. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చువా నేను ఎంత మాత్రమును. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఒక చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేద్దాం. మేము మన జీవితాల్లో అది కావాలని కోరుకుందాం. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. దేవుడు దాన్ని ఇస్తాడు. ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థిస్తాం. ఎవరికి వారే ఉన్న చోటున ఉన్న పాటున ప్రభు సన్నిధిలో చేరి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభు ఖచ్చితంగా ఆయన మనకి దాన్ని ఇస్తాడు. మనం ఆయన దగ్గరికి రావాలి కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచాలి కానీ, ఆయన వైపు మనము చూడాలి కానీ, ఆయన మనము త్రోసివేసే దేవుడు మాత్రము కాదు. నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనము నమ్మినచో దేవుని మహిమను చూడగలం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమలైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మహోన్నతుడు అయిన అద్వితీయుడు అయిన మా దేవ, సర్వమునకు ఆధారభూతుడా, సర్వము నీ మూలముగా నీ నిమిత్తము నీ ద్వారా కలిగి ఉన్నందుకు స్తోత్రాలు. మానవ లోకములో జీవిస్తున్న మానవ నిర్మాణకుడా, మానవునికి పంచభూతములను ఇచ్చినవాడా, మానవుడు పాపములో నాశనమై నిత్యాగ్ని గుండానికి పాత్రుడై నష్టపోతే నీ చిత్తము కాదు. అందుకే మానవ రక్షణార్థమై, మానవ విమోచనార్థమై మీరే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఈ లోకములోనికి సాక్షాత్తు మానవ రూపంలో యేసు క్రీస్తును పేరున ప్రత్యక్షమైన వాడా, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో మీరు మా మధ్యకు తీసుకొస్తున్న ప్రతి మాట కొరకాయ స్తోత్రాలు. విన్నవారి హృదయాల్లో కార్యములు చేసేవారు నీవే. విశ్వాసము ద్వారా మాత్రమే మానవ హృదయంలో కార్యాలు జరుగుతాయి. విశ్వాసము ద్వారా, నిన్ను కోరుకున్న ద్వారా మానవ హృదయంలో అద్భుతాలు జరుగుతాయి. తద్వారా ఆ కుటుంబం, ఆ వ్యక్తులు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. తండ్రి, ఆ నీ కార్యమును ఈ రాత్రి ఎవరు నిన్ను కోరుకుంటున్నారు, ఎవరు నీ యందు విశ్వసిస్తున్నారు, ఎవరు నీ వైపు చూస్తున్నారు, వారి యందు జరిగించి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, నీ మాటలు ముద్రించండి. నిష్ప్రయోజనముగా నీ అతుకు మరలక నీకు అనుకూల కార్యమును జరిగించండి. మీరే
మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న మా ప్రియులందరినీ మీరు దీవించి దర్శించండి. నీ సత్య మార్గంలో నడిపించండి. నీ నిత్య వరముతో నింపండి. నిత్యత్వమును గురించి నిరీక్షణ కలుగు చేయండి. మీరే మహిమ పొందమని, పరిచర్యను ముద్రించమని, ఈ ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులు, అలాగే ఆ రకములైన బాధ్యతలు కలిగిన వ్యక్తులు అందరినీ కూడా మీరు కనికరించి బలపరిచి నడిపించండి. రోగులను స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి. ఆ రకమైన సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి. ప్రతి వ్యక్తికి సహాయకుడు, ఆదరణ, అండ మీరైనందుకు స్తోత్రాలు. అలాంటి విశ్వాసం ప్రజల్లో కలుగు చేయండి. వాక్యమును ముద్రించండి. యేసు క్రీస్తు వారి దివ్యనామంలో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయన నమ్మిన వారికి, ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న మా ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం సదాతోడే ఆయన సర్వసత్యమును వచ్చి ఆయన నిత్య రక్షణ అనుభవించినట్లు సహాయము చేయదు కాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.